నమస్కారం. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. Assistant professors at Acharya Nagarjuna University are protesting. They demand immediate regularization of their services. They ask the government to fulfill its promises. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు బోధనా సేవలు అందిస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారి ప్రధాన డిమాండ్లేమిటి? పూర్తి వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. రెగ్యులరైజ్ చేయాలి కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని వెంటనే కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ని అంటే మాట్లాడారు. సార్, మీరు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు, ఏమిటి, దాని గురించి చెప్పండి. సార్, నా పేరు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్. నేను యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను 2012 నుంచి. నాతో పాటు మా కొలీగ్స్ అందరూ 2008, 2009, 2010, 2012 బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు. దాదాపు మేము 75 మంది ఫ్యాకల్టీ ఉన్నాం, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజెస్లో వర్క్ చేస్తాం. ఇది ఈ నాగార్జున యూనివర్సిటీలో కనుక చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ట్స్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ మొత్తము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్తోనే రన్ అవుతుంది. ఇక్కడ మొత్తం స్టాఫ్ ఉన్నదంతా కాంట్రాక్ట్ వాళ్ళే. సో మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ అందిస్తున్నాము. డిఫరెంట్ ర్యాంకింగ్స్, NIRF, NAC గ్రేడింగ్స్, యూనివర్సిటీ రీసెర్చ్లో అన్నింటిలో మేము మా వంతు కృషి చేస్తాము. అలాగే మా ద్వారా మా దగ్గర చదువుకున్న పిల్లలందరూ మంచిగా స్థిరపడి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. గవర్నమెంట్ జాబ్స్లో కానీ, ప్రైవేట్ జాబ్స్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, రీసెర్చ్లో కానీ వాళ్ళందరూ మంచిగా సెటిల్ అయి ఉన్నారు. అయితే మా బాధ ఏంటంటే దాదాపు మేము ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కానీ గవర్నమెంట్ మా సర్వీస్ని కన్సిడర్ చేయట్లేదు. గవర్నమెంట్ జీవోస్ ఇచ్చింది. 2019లో ఒక జీవో ఇచ్చారు, 2023లో కూడా టైమ్ స్కేల్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇచ్చారు, 2025లో కూడా ఒక జీవో ఇచ్చారు. అలాగే రెగ్యులేషన్ చేయమని 2023లో జీవో నెంబర్ 114 రెగ్యులేషన్ యాక్ట్ 30 ప్రకారం రెగ్యులరైజ్ చేయమని అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని June 2014 ముందు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయమని గవర్నమెంట్ జీవోస్ ఇచ్చింది. అందులో యూనివర్సిటీస్ని తొలగించారు. మా విన్నపం ఏంటంటే యూనివర్సిటీస్ని కన్సిడర్ చేయాలి, మాకు ఇచ్చిన టైం స్కేల్ జీవోస్ని వెంటనే అమలు పరచాలి, అమలు పరిచిన తర్వాతే రిక్రూట్మెంట్కి వెళ్ళాలి గవర్నమెంట్ అనేది మా కోరిక సార్. మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ని. సో UGC పే స్కేల్ వెంటనే అమలు చేయాలని మినిస్టర్ గారిని కోరుతున్నాము. దాదాపు మేము 13 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం ఇక్కడ. సో గవర్నమెంట్ దీన్ని త్వరగా స్పందించి మాకు రావాల్సిన UGC పే స్కేల్స్ని వెంటనే అమలు చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము. సో దాదాపు సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టు కానీ చాలా ఆర్డర్స్ ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని. అది కూడా అమలు చేయట్లేదు. గవర్నమెంట్ జీవోస్ ఇచ్చిన గవర్నమెంట్ యూనివర్సిటీ అమలు చేయట్లేదు. కానీ అక్కర్లేని జీవోస్ అన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. జీవో నెంబర్ 20 అనే ఒక కొత్త జీవో తెచ్చారు. ఆ జీవో ఏమన్నా అసోసియేషన్ ఉందా? మాకు అసోసియేషన్ ఉంది సార్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ ఉంది మాకు. అలాగే స్టేట్ వైడ్ కూడా మాకు వాళ్ళ నుంచి ఏమైనా అపీల్ పెట్టారు గవర్నమెంట్కి అపీల్ చేశాం సార్. ఇంతకుముందు మినిస్టర్ గారికి ఇంతకుముందు ఏమైనా మీటింగ్స్ జరిగినాయి వాళ్ళతో? మీటు 1-to-1 మీటింగ్స్ ఏం జరగలేదు సార్. ఇంతకుముందు మనము గవర్నమెంట్ మినిస్టర్ గారికి, లోకల్ MLAs కి, MPs కి వాళ్ళు ఎట్లా స్పందించారు? వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. వాళ్ళు ఏమైనా స్పందించారు? మినిస్టర్ గారు కూడా ఇంతకు ముందు అసెంబ్లీలో చెప్పారు 100 days లో మ్యాన్ పవర్ ఆడిట్ చేసి వీళ్ళకి రావాల్సిన మీకు ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా? టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సార్. మీకు 1-to-1 అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చారా? మాకేం అష్యూరెన్స్ ఇవ్వలేదు సార్. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అష్యూరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సార్. ఇంకేం కావాలి? అసెంబ్లీ సాక్షిగా చెప్పింది అదే అష్యూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ టేక్ ఇట్ టు ది పబ్లిక్. ఓకే, బై. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐక్యత వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.